భీష్ముని యొక్క గొప్పతనం మీకు తెలుసా? మహాభారతంలో అత్యున్నతమైన ధర్మానికి ప్రతిరూపమైన పాత్ర భీష్మ పితామహుడు. కురువంశం పెద్దగా తన ప్రతిజ్ఞలను ఎప్పటికీ దాటని మహానుభావుడు. ధర్మబద్ధత కారణంగా కౌరవ పక్షాన నిలవాల్సి వచ్చి చివరికి అంపశయ్యపై శరీరాన్ని ఉంచి అసూలు బాసిన ధీరుడు. భీష్ముడు గంగాదేవి శంతన మహారాజుల పుత్రుడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. సవతి తల్లి సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని చేసిన భీషణ ప్రతిజ్ఞతోనే ఆయన భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. రాజ్యాధికారాన్ని తుచ్చంగా విసర్జించి వంశహితానికే జీవితం అర్పించిన మహోన్నతుడు. పాండవులందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయ శక్తివంతుడు భీష్ముడు. యుద్ధరంగంలో ఆయన ప్రతాపం అంతటి ఘనమైనది. శ్రీకృష్ణుడు తమ పక్షాన ఉన్నా భీష్ముని ప్రత్యక్షంగా జయించడం అసాధ్యమై అంబును అడ్డుపెట్టుకొని పాండవులు ఆయనను అంపశయ్యకు పరిమితం చేశారు. యుద్ధంలో రథసారథ్యమే తప్ప ఆయుధాలు చేపట్టని ప్రతినభూనిన శ్రీకృష్ణుడు భీష్ముని పరాక్రమానికి తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్మునిపై దూసుకొచ్చిన ఘట్టం ఆయన మహత్తును మరింత వెలుగులోకి తెచ్చింది. తాను కోరుకున్నప్పుడే మరణం రావాలన్న వరం పొందిన వాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపది అవమానానికి గురైనప్పుడు మౌనం వహించిన పాపానికి శిక్షగా తన ఈచ్ఛామరణం వరం ఉన్నా 58 రోజులు అంపశయ్యపై శయనించిన త్యాగమూర్తి. దీని సారాంశం ఏమంటే, ప్రతిజ్ఞ, ధర్మము, త్యాగము, పరాక్రమము అన్నీ కలిసినవాడు మహనీయుడు, మహానాయకుడు భీష్మ పితామహుడు.